ఈరోజు మనం ఇంటర్లింక్ టోకెన్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా $ITLG మరియు $ITL టోకెన్లు కేవలం డిజిటల్ నంబర్స్లా కాకుండా మన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో, వాటి వెనుక ఉన్న సిస్టమేంటో వివరంగా చూద్దాం. మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక సింపుల్ ప్రశ్న వేసుకుందాం. అసలు ఒక టోకెన్కి మనం రోజు వాడే డబ్బుకి తేడా ఏంటి? ఒక డిజిటల్ టోకెన్ నిజమైన కరెన్సీలా ఎలా మారుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు టాపిక్. ఒక సిస్టమ్ లోపల ఉండే టోకెన్ బయట ప్రపంచంలో ఉపయోగపడే సాధనంగా ఎలా మారుతుందో చూద్దాం. ఈ ఎకోసిస్టంలో మనకు రెండు ముఖ్యమైన టోకెన్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండింటి గురించి తెలిస్తేనే మనకి మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. సో ముందు వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది ITLG. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇంటర్లింక్ సిస్టమ్కి ఒక ఇంజిన్ లాంటిది అనుకోండి. మొత్తం నెట్వర్క్ని నడిపించేది ఇదే. లోపల జరిగే పనులన్నీ స్మూత్గా జరగాలంటే కావాల్సిన ఫ్యూయల్ ఈ $ITLG అనమాట. ఇక రెండోది ITL. ఇది బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి మనకున్న గేట్వే. అంటే మనం నిజంగా వస్తువులు కొనడానికి, సేవలు పొందడానికి ఉపయోగించే టోకెన్ ఇదే. మన డిజిటల్ ఆస్తి నిజంగా మనం వాడుకోగలిగేలా మారేది ఇక్కడే. ఓకే, ఈ రెండు టోకెన్స్ ఉన్నాయి, బానే ఉంది. కానీ ఒకదాని నుండి ఇంకోదానికి మారడం ఎలా? అక్కడే మనకు వెరిఫికేషన్ అనే ఒక ముఖ్యమైన స్టెప్ వస్తుంది. ఇది ఏదో మామూలు సెక్యూరిటీ చెక్ కాదు, మన ఎకోసిస్టమ్ని, దాని వాల్యూని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. అసలు ఈ వెరిఫికేషన్ ఎందుకు అంత అవసరం? ఎందుకంటే ఇది మన సిస్టమ్ని షార్ట్ టర్మ్ ఫార్మింగ్ నుంచి కాపాడుతుంది. అంటే ఏంటంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు కేవలం ఫాస్ట్గా డబ్బు సంపాదించేసి బయటకెళ్ళిపోవాలని చూస్తారు. ఇలాంటి వాళ్ల వల్ల సిస్టమ్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. సో వెరిఫికేషన్ అనేది ఇలాంటి వాళ్లని ఫిల్టర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కోడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వెరిఫికేషన్ ఉద్దేశమేంటంటే ఈ టోకెన్స్ నిజమైన మనుషుల దగ్గర, అంటే ఈ ప్రాజెక్ట్కి నిజంగా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ల దగ్గరుండేలా చూడటం. కేవలం లాభం కోసం వచ్చిపోయే వాళ్ళకి కాకుండా సిస్టమ్కి నిజంగా వాల్యూ యాడ్ చేసేవాళ్లకే రివార్డ్స్ అందాలి. సరే, వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడేంటి? ఇప్పుడే హోల్డర్స్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ల ముందు రెండు దారులుంటాయి. వాళ్ల ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి ఈ రెండు దారుల్లో ఒకటి ఎంచుకోవాల్సుంటుంది. ఈ ఇమేజ్ చూస్తే మనకు మొత్తం ప్రాసెస్ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, లెఫ్ట్లో ITLGతో స్టార్ట్ అయ్యి వెరిఫికేషన్ తర్వాత అది రెండు దారులుగా విడిపోతుంది. ఇప్పుడు ఈ రెండు దారుల గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక్కడే అసలు చాయిస్ ఉంది. మొదటి దారి లిక్విడిటీ. అంటే నాకు నా డబ్బులు వెంటనే కావాలి, నేను వాడుకోవాలి అనుకునే వాళ్ల కోసం ఇది. వాళ్ళు తమ వెరిఫైడ్ ITLGని ITLగా మార్చేసుకుని వెంటనే వాడుకోవచ్చు. ఇక రెండో దారి గ్రోత్. ఇది లాంగ్ టర్మ్ గురించి ఆలోచించే వాళ్ల కోసం. వీళ్ళు తమ టోకెన్స్ని స్టేక్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్కి సపోర్ట్ ఇవ్వటానికి కొంతకాలం పాటు టోకెన్స్ని లాక్ చేయడం. అలా చేసినందుకు వాళ్లకి రివార్డ్గా కాలం గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ ITL టోకెన్స్ వస్తాయన్నమాట. వాళ్ల ఓపికకి, నమ్మకానికి దొరికే ప్రతిఫలమిది. సో సింపుల్గా చెప్పాలంటే రెండే ఆప్షన్స్. ఒకటి, డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, వెంటనే వాడుకోండి. రెండు, స్టేక్ చేయండి, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సంపాదించండి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది పూర్తిగా ఎవరికి వాళ్ల పర్సనల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇదంతా బావుంది, థియరీ అంతా విన్నాం. కానీ అసలు పాయింట్కొద్దాం. రియల్ వరల్డ్లో దీని ఉపయోగమేంటి? మనం చేసే ఈ పనుల వల్ల నిజ జీవితంలో మనకు ఏం లాభం? ఎందుకంటే ఏ టోకెన్కైనా అస్సలైన విలువ వచ్చేది దాన్ని మనం నిజంగా వాడుకోగలిగినప్పుడే కదా. చూద్దాం. ఇక్కడే మ్యాజిక్ జరిగేది. ITLని మనం ఎక్కడెక్కడ వాడచ్చో చూడండి. పేమెంట్స్ చేయొచ్చు, ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు, మన ట్రావెల్ ఖర్చులకు వాడుకోవచ్చు, చివరికి లోన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇది కేవలం కంప్యూటర్లో కనిపించే ఒక నంబర్ కాదు, మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఒక ఆర్థిక సాధనం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ముందుగా వెరిఫై చేసుకుని స్టేకింగ్లో పాల్గొంటారో వాళ్లకే ఫస్ట్ యాక్సెస్ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ITLని ఎక్కువ మంది వాడటం మొదలుపెట్టినప్పుడు దానివల్ల వచ్చే లాభాల్ని పొందేది ముందుగా వీళ్లే. సో మనం మళ్ళీ మొదటికే వచ్చాం. అసలు ప్రశ్నేంటంటే ఈరోజు చేతిలో డబ్బు ఉండడమా
లేక రేపటి కోసం పెట్టుబడి పెట్టడమా? ఫౌండేషన్ అయితే రెడీగా ఉంది, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇటిల్ రియల్ వరల్డ్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది హోల్డర్స్ తీసుకునే ఈ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ల చాయిసే ఈ ఎకోసిస్టమ్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది.